దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుడి మాటలో మనం చక్కగా వినాలి, ధ్యానించాలి. ఆయన మాటలో లోబడి ఉండాలి. మనం నిలిచి ఉంటున్నాం. నిలిచి ఉన్నప్పుడు సడాన పడిపోతాం. ఎందుకు పడిపోతున్నాం ఏంటో తెలియదు. కారణం ఇందులోనూ ఒక మాట ఉంది, చెప్పాలి ఆశపడుతున్నాను. నిలిచి ఉండండి అని మాటకి. దేవుని యందు నిలిచి ఉంటున్నామా? క్రీస్తులోను నిలిచి ఉంటున్నామా? విశ్వాసములో నిలిచి ఉంటున్నామా? మన మధ్య ఉన్న దేవుడు నిలిచి ఉంటున్నామా? దేవుడు మధ్యవర్తిగా ఉన్నాడు. నీ కొరకు నా కొరకు ఒక ప్రాణం పెట్టి నిజమైన విశ్వాస జీవితంలోనూ నిలిచి ఉండటం, నిజమైన ఆయన త్యాగం చేసి ప్రాణానికి ప్రాణం పెట్టిన యేసుక్రీస్తు ఆయన జీవితంలో మనకి నిలిచి ఉండని చెప్పుకొచ్చాడు. ఏ స్థితిని పడిపోయామో ఏ స్థితిలోనూ మనం దేవుడు లెగదీశాడు. ఈ బైబిల్ వాక్యం రాయబడింది. విశ్వాసం జీవితంలో అంటే మనం కొన్ని విషయములు సాధారణంగా ఒక మనిషికి విశ్వాసం ఉంటుంది. మనసులో మాట చెప్పుకునేది విశ్వాసం ఉంటుంది. హృదయములో మరి 10 మంది నొప్పించే విశ్వాసం ఉంటుంది. 10 మంది పురోక్షమించే విశ్వాసం ఉంటుంది. అలా ఉండకూడదు. దేవుని క్రియలో ఉండే విశ్వాసం, దేవుని విశ్వాసం మూలంగా ఉండే విశ్వాసం, ఆయన క్రీస్తును నడిపించే విశ్వాసం ఉండాలి. విశ్వాసం అంటే ఒక పౌలు విశ్వాసముగా ఉండి ఎంచబడి ఆయన కుమారుడిగా ఒక రీతిగా ఉన్నాడు. నిష్కపటమైన విశ్వాసం, అమూల్యమైన ప్రేమతో మనం నడిపించే విశ్వాసం కావాలి. ఈ వాక్యములు మనం చూస్తుంటే కొలసీలను మరి ఇక్కడ మాట ఉంది. ఆ మాట మీకు చెప్పాలని ఆశపడుతున్నాను. కొలసీ పత్రిక 1 ఇక్కడ 23లోకి వెళ్తే మాట ఉంచండి. పునాదుల మీద కట్టబడిన శిథిముగా ఉండి మీరు నిన్నట్లనియు ఆకాశమి కింద ఉన్న సమస్తం దృష్టికి ప్రకటించబడినట్లు ఈ సువార్తనకు వలన నిరీక్షణ తొలిపోకుండా విశ్వాసముతో నిలిచి ఉండండి. ఇది మీకు కలుగును. సువార్త చెప్పున వాడు విశ్వాసముతో నడవాలి, తొలుగుపోకూడదు. మన బైబిల్ పట్టుకుని బోధిస్తున్నాం. ఈ బైబిల్ ఏంటి? పరిశుద్ధ బైబిల్. అదే చూడండి, ఇక్కడ మాట ఉంచండి. నా సన్నిధి పరిశుద్ధ నిర్దోషము కానీ నిపరాధులకి నిలబెట్టకండి. పరిశుద్ధ బైబిల్కు ఉండాలి. ఆయన కట్టిన పునాది మీదగా వేయబడినట్లుగా ఇప్పుడు మనల్ని సమాధాన పరిచినట్లు పునాదిగా వేయబడాలి. దేవుని యందు క్రీస్తులో నిలబడుతున్నాం. ఆయన అదృష్టం ఏంటంటే దేవుని క్రియలో మనం నడిచినట్లుగా విశ్వాసము తులుపోకూడదంట. అవగంజంత విశ్వాసములను నిలిచి ఉండటమే అది లక్షణం. మీ కొరకు అనుభవించుట క్రీస్తును అనే శ్రమలకు మరి ఉన్నాడు కదా, మిమ్మల్ని సంతోష పెట్టాలని, మిమ్మల్ని ఆనంద పెట్టాలని శ్రమలు సహించాడు. శ్రమలు సహించి దేవునికి మార్గములో ఆయన ఇచ్చే తండ్రి చిత్తం నెరవేర్చే వరకు కనిపెట్టి విశ్వాసం ఉండాలి. ప్రియమిత్రులారా, మరి అదే విషయంలో చూడండి, ఇక్కడ 3వ వచనంలోకి వెళ్తే మాట ఉంది కొలసీలను, మీరు క్రీస్తులో కూడా లేబడిన వారితే పై ఉన్న వారికి వెతకండి. ఎవరి కోసం వెతకాలండి? పై ఉన్న దేవుడు వెతకాలంట. పైన ఎక్కడున్నాడు? మన ఆకాశం మీద తట్టుకున్న దేవుడు అస్థుడైన భూమిని ఆకాశం సృష్టించిన వాడు కదా, ఆయన లోబడున్నట్లు కదా. మనం ఎక్కడుంటున్నాం? ఏ రకంగా మనం జీవిస్తున్నాం? ఏ రకంగా మన బైబిల్ సారంగా నడుస్తున్నాం? బైబిల్ ఏం చెప్తుందంటయ్యా, నువ్వు క్రీస్తులో ఉన్నా కదా, క్రీస్తులో ఉండి పైవారుగా ఉన్నట్లుగా నడిపించు. సంఘములో ఉన్న పెద్దలుగా అధ్యక్షులుగా ఉన్నప్పుడు ఆయన ఎలాగ తీసుకురావాలి, ఏ రకంగా నడిపించాలి అని క్రీస్తులు బోధించినప్పుడు విధానం నడిపించు. అప్పుడు నీచు ఉంది, క్రీస్తులు కూడా లేబడిన వారైతే మీరున్నారు, మీరు కూడా లేవండి, నీ లేపవాడి ఉన్నట్లుగా ఆయన వెతకని. క్రీస్తు దేవుని కూర్చి ఆయన కుడిపాసముతో వెతకడు, కుడిపాసముడై ఉన్నాడు. ఏమన్నాడండి? ఆయన భూ సంబంధమైన వాటికి మనస్సు పెట్టుకోకండి. భూ సంబంధాలు ఉంటాయి, లోకయాస, నేత్రాస, దీపగండమనకు, డబ్బు యాస, ధనమాస,
పిశాసి దురాశలు పెట్టుకోకండి. ఈ మనకి ఎప్పుడు మనకు పనికిరావు. ఈ ఎప్పుడు మనకి అవసరానికి ఉన్నా అవి కూడ పెట్టగలం. అవసరానికి వచ్చేది, అవసరాన్ని తీర్చేది, మన విశ్వాసం పెంచేది దేవుడి ప్రేమ. విశ్వాసంగా గడవండి. పై ఉన్న వాటిని ఎత్తకండి. పై ఉన్న వాటిన్న ఆయన కోసం ఆయన ఆస్తులు మనం నెత్తుకున్నట్లుగా నెతకాలంట. ఇక్కడ ఏముందండి, ఇక్కడ భూమి మీద ఉన్న క్రీస్తుని ప్రత్యక్షంగా మీరు అవనయములో మహిమలకు ప్రత్యక్షపరండి. దేవుని క్రియలు ప్రత్యక్షపడాలి. దేవుని ఆనందించినట్లుగా ఆయన క్రియలు నడిపించాలి. దేవుడు అదే కోరుకుంటున్నాడు. ప్రియమిత్రులారా, విశ్వాసం మూలంలో ఉన్న నిరక్ష్యంలో ఉండాలి. మరి చాలా నిలిచి ఉన్నాడు. ఆత్మ విషయంలో నిలిచి ఉండాలి. అదే విషయం చూడండి. ఇక్కడ 3వ వచనంలోకి వెళ్తాం. 2:3. మరి బుద్ధి జ్ఞానమునకు సర్వతములకు ఆయనకు గుర్తింపు లేదని ఉండని. ఎవరైనా చక్కగా మాటల చేత మిమ్మల్ని మోసపరుచుకున్నట్లు ఈ సంగతులు చెప్తున్నాను. ఎవరిని చేత మోసపోసేయద్దు. మోసపు మాటలు చెప్పద్దు. ఇక్కడ తీసుకెళ్ళి రికార్డింగ్లు పెట్టి మైకులు పెడతాం, అవి పెట్టద్దు. ఇక్కడ ఏముందండి, మాటల చేత మిమ్మల్ని మోసపరుచుకున్నట్లు అంటే మోసపడుతున్నారు ఇదిగో అని ఆయన ఎక్కించబడకూడదు. నేను శరీర విషయంలోకి దూరముగా ఉన్నదా, ఆత్మ విషయంలోను మీలో కూడా ఉండి ఏగుడు ఉన్నట్లుగా క్రీస్తు ఆత్మ సంబంధములై ఉండాలట. ఏగుడు కావాలి. ఈ రోజులు ఏగుడు సమాధి ఎలా సంపాదించుకుంటున్నాం, ఏగురాలు ఎలా సంపాదించుకున్నాం. సంఘములో క్రీస్తు ఉన్నాడు, ఆయన నిబంధన ఉన్నాడు. ఆయన ప్రభువుని యేసుక్రీస్తు నామములో ఎంచబడినట్లుగా, ప్రభు నామములో అభిషేకం పొందినట్లుగా ఆయన క్రీస్తులోను ఏగ్రాలుగా ఉన్నట్లుగా ఉండాలని ఈ వాక్యం రాయబడింది. ఆయన కట్టడలు ఉండాలి, నేర్చుకోవాలి. నేర్చుకునే విధానమును నుండి మరి ఆయన వాక్యంసారం ఉండాలంట. అలాగండి, వాక్యంసారం ఉండాలి, పారంసారం ఉండకూడదు. అలా ఉండకూడదు. ఆయన విందు నిమిత్తమును ఆయనకు నడుచుకోండి. ఎలా నడుచుకోవాలి? దేవుని క్రియలు నడుచుకున్నట్లుగా ఉండాలి. దేవుడి మాటలు వెంచబడినట్టు. ఆయన పరిసయులకు అనగా లోక సంబంధములకు అనుసరించి మోసకరమైన నిర్గతమైన తత్వమునకు జ్ఞానము చేత మోసకరమైన ఏం చేస్తారండి? అలా జ్ఞానము శాతం తెలియదు. జ్ఞానమునకు అలా ఉన్నదని తెలుసు కానీ సంపాదించుందని సరిపూర్ణముగా క్రీస్తులకు నివసించి ఉండాలట. ఆరోగ్యం విషయంలో మన శరీరం ఎలా బలహీనపడిపోతున్న కారణం ఏంటి? మొదటిగా దేవుడు ఉన్నాడని మొదటి క్రియలు ఉన్నాడు. ఇక్కడ ఏముందండి, క్రీస్తులకు లేబడినట్లు అయితే మీరు పై ఉన్నవాడు నెతకండి, పై వాటిని ఎత్తకండి, కింద వాటి లోకాశలను ఎత్తకొద్దు. లోకాశయాలు కొన్ని జీవితాలు ఇలాగే పోతున్నాయి. కొన్ని జీవితాలు భార్య భర్తల విషయంలో కొన్ని జీవితాలు ఇలాగే పాడైపోయి వాటి కోసం నెతుకుతున్నారు. వాటి కోసం నెత్తకొత్తకండి. దేవుడు నేను ఇప్పుడు నెత్తుకవో, పై వాటిని నెత్తుకవో, అప్పుడే ఆయన మనకు క్రీస్తులు కూడా దేవుని ఎంత దాచుకున్న ఒక ప్రత్యక్ష పట్టాడు కదా, మన కోసం ఒక ముట్టి చెందాడు కదా, మన కోసం ప్రాణం ఇచ్చాడు కదా, మన కోసం ఆయన ప్రత్యక్ష గల మాటలు నేర్చుకోవాలని తెలుసుకోవాలి. ఈ విషయం మనందరూ తెలుసుకొని దేవుని క్రియలో దేవుడి మాటలు నేర్చుకుంటే ఆయన మహిమలు పొందుకుంటాం. ప్రియమిత్రులారా, విశ్వాసులారా, దేవునికి జ్ఞానం పెంచు. మొదటిగా ఎక్కడ నిలిచి ఉన్నావో నిలబడినట్లుగా ప్రార్థించు. మరి సొలొమోను కూడా మరి ఎంతో రీతిగా ఉండి దేవుని పక్షముగా ఉండి జ్ఞానం పెంచుకున్నాడు. సమూయేలు కూడా మరి ఆయన కూడా ఎంతో రీతిగా ఉండి మరి దేవుని ప్రత్యక్షపరిచినట్లుగా అమూల్యమైన ప్రేమతో నిలిచినట్లుగా మరి ఎంతో నిలబడి ఉన్నాడు. ఈ విషయం తెలుసుకోవాలి. క్రీస్తులోను మనం నివసిస్తున్నామా? క్రీస్తులోనే ధ్యానిస్తున్నామా? ఆనందపరిచినట్లు నడుస్తున్నామా? తెలుసుకోవాలి. ఈ విషయం మనం తెలుసుకోవాలని ప్రభు పేరట మీరందరికీ పేరు పేరున వందనాలు తెలియజేస్తాను. దేవుడి మాటలు దీవించి ఆశ్రయించిన కాక ఆమేన్. ప్రార్థన. ప్రేమగల తండ్రి, కృపగల దేవా, నీ స్తోత్రాలు. ఆశ్రయించండి, ప్రేమించండి. నీ సజీవులకు ఇచ్చిన ప్రభా, నీ సాక్ష్య వాడికండి ప్రభా. నాయన వందనాలు తండ్రి. కృపలో బలపరచు, దీవించు, ఆశ్చర్యకమైన మహిమ కనపరచండి. నాయన నిలిచి ఉన్న ప్రభా, మీలో నిలిచి ఉన్నాం. మీలో ప్రత్యక్ష పడటానికి నాయన విశ్వాసమును అయ్యా నిలిచడానికి
ఈ శ్వాసము మూలముగా నాయన పై వాటిని ఎత్తుకున్న ప్రభా మీకోసం ఎత్తుకుతున్నాను తండ్రి. అయా ఎక్కడ జాడిస్తున్నాము, ఎక్కడ నిలబడుతున్నాము నీకోసం వెతికినట్లుగా ప్రత్యక్ష ప్రభ నడిపించి స్వరము దయచండి. ఆదరించి ప్రేమించు నీ స్వరము నడిపినట్లుగా అయా సజీవుల గురించి సాక్ష్య వాడికని ప్రభా ఈ చిన్న ప్రార్థన నీ సాక్ష్యం నిలబెట్టుకని అనేక బిడ్డలకు ప్రభా నీకు సాక్ష్య వాడికండి. ఆరోగ్యం కొరకు, కుటుంబాల కొరకు, బిడ్డల కొరకు, దేశ విదేశాల కొరకు అయ్యా వందనాలు తండ్రి ప్రభా వాళ్ళందరూ క్షేమంగా ఉన్నట్లుగా ధరింపు చేసి సాక్ష్య వాడికని సహాయం అందించి ప్రేమించు నీ కృపలో వదిలించినట్లుగా నీ కృపలో నడిపించినట్లుగా అయా స్వరాన్ని ఇచ్చిన ప్రభా కుటుంబంలో శాంతిని సమాధానంగా నాయన కుటుంబంలో ప్రభా అయా ఎంతమంది ఆరోగ్యం బలహీనతలు పడి బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం. స్వస్థతపరచండి. బిడ్డల భవిష్యత్తు కోసం, బిడ్డల ఆరోగ్యం కోసం అనేక బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం నాయన. భారతీయులు, తెలుగు భారతీయులు, సహోదరులు దేశ విదేశాలు ఎక్కడున్నా వాళ్ళందరూ సజీవుల గురించి సాక్ష్య వాడుకమని సహాయం తెచ్చి ఆదరించి ప్రేమించమని క్రీస్తు యేసు పరిశుద్ధాత్మ పెట్టములు వేడుకొని నా పరమ తండ్రి ఆమేన్. ఏసురత్నమేజం తిరువత్నమేజం ఏసురత్న సంపూర్ణతో విజయమతో కాక అపాయము నాశనం కలిగి కాక ఆమేన్ ఆమేన్ ఆమేన్. హల్లెలూయా 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 ఆమేన్. ప్రైజులండి అందరికి వందనాలు. దేవుడు మీ కుటుంబాన్ని దీవించి ఆశ్రయించడు కాక. మా యూట్యూబ్ ఛానల్ చూసిన వాళ్ళు వాళ్ళందరికీ పేరు పేరుని కూడా వందనాలు తెలియజేస్తున్నాను. అలాగే మీరు కూడా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అనేక బిడ్డలకు మరి పంపించండి. దేవుడు ఆశిస్తుడు మీ కుటుంబాన్ని మరి దీవించబడినట్లుగా ప్రార్థిస్తున్నాం. గాడ్ బ్లెస్ యూ. అందరికి వందనాలు.